ఇప్పుడు ఆ దేవుడిని నీతో పాటు క్యారీ చేస్తున్నావా? లేకపోతే అక్కడితో అయిపోయింది కదా! ఇంక ఇక్కడి లేదు, నుంచి మనం అది క్యారీ చేస్తున్నా అక్క. చేయకూడదని చెప్పి వదిలేసావా? చేస్తున్నా, క్యారీ చేస్తున్నా. క్యారీ నేను అట్లా చేస్తున్నావు. చేయకపోతే నేను గోల్కొండ బోనాలు ఎత్తకపోతుండే కదక్క. ఓకే. ఆ. సో, జనాలు నిన్ను నమ్మారంటావు. అందుకే గోల్కొండ బోనాలు ఎక్కిచ్చారంటావు నీ లేదు, చేత. అది నా ధర్మం అక్క. ఐ మీన్ ఒక వరం అది నాకు. హ్మ్. తప్పొద్దు కదా. హ్మ్. హ్మ్. సో అది ఓకే. సో, ఇప్పటికి దేవుడు నీతో ఉన్నారంటావు. ఉన్నారక్క. ఉండే ఈ విధంగా నిన్ను నడిపిస్తున్నారంటావు. ఈ యాహ్! ఫోక్ వైపు కావచ్చు, లేకపోతే ఈ సాంగ్ రావడం కావచ్చు ప్రతిదీ అంతే అంటావు. అక్క. హ్మ్. ఓకే. సో, జనాలేంటంటే ఒక్కసారిగా నిన్నలా చూసి దాని తర్వాత నువ్వు బయటకొచ్చి నువ్వు ఏమేమి ఫేస్ చేసావు? సూసైడ్ చేసుకునే వరకు గూడా వెళ్ళాను అని చెప్పి అవునక్క. కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడావు. అవును. వెంటనే నువ్వు ఇలా ఎలా చేంజ్ అయిపోయినావు? అంటే వెంటనే దీని నుంచి ఎలా బయటకొచ్చేసింది సౌందర్య? ఇదంతా కూడా నాటకమేనా? లేదు. అని కొంతమందికి అర్థం కాదు. ఈవెన్ నాకే ఒకటి అర్థం చెప్తా కాలే. అక్క. ఓకే. హ్మ్. ఇప్పుడు ఈవెన్ ఏంటిదంటే అక్క, ఇప్పుడు బై సపోజ్ నువ్వే ఉన్నావు నా సిట్యుయేషన్‌లో ఏం చేస్తుండే? హ్మ్. మమ్మీ డాడీ సపోర్ట్ బావుందక్క. హ్మ్. ఏదున్నా మమ్మీ అరే నువ్వు తప్పు చేస్తే భయపడాలి. నేను హ్మ్. సూసైడ్ వరకు వెళ్ళినా నిజమే. అరే హ్మ్. నేను అంటే నేను తప్పు మరి నువ్వు చేసినా తప్పు అన్న పాయింట్‌లో చేయని నేను ఎందుకు సూసైడ్ భయపడినావు మీద మరి? ఎళ్ళలేదక్క. ఆ! తప్పు చేసిన పాయింట్‌లో సూసైడ్ మీద ఎళ్ళలేదు.